తెలంగాణలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ముగియడంతో పాలనపై ఫోకస్ చేయాలంటూ నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎన్నికల కారణంగా పెండింగ్ లో పడిన పనులను సమస్యల్ని పరిష్కరించాలంటూ డిసైడ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 30 సర్కిళ్ల పరిధిలో టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్, వీధి దీపాల నిర్వహణ, పార్కుల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కార్యాచరణ మొదలుపెట్టారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం రానున్న నేపథ్యంలో నగరంలో నాలాల పూడికతీత పనులపై దృష్టి పెట్టారు అధికారులు. అయితే ఈ పనులకు సంబంధించి టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. దీంతో వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలంటూ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. పార్కుల నిర్వహణ మందగించిన నేపథ్యంలో వాటిపై అర్బన్ బయోడైవర్సిటీ అధికారులు ఫోకస్ చేయనున్నారు. ఇక అక్రమ నిర్మాణాలపై వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలంటూ డిసైడ్ చేశారు. సిటీలో ప్రతి సర్కిల్లో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి వాటికి నోటీసులు ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. హైదరాబాద్ నగరాభివృద్ధికి సమగ్ర నివేదిక రూపొందించబోతోంది జీహెచ్ఎంసీ. ప్రభుత్వం నుండి వచ్చిన ఆదేశాల మేరకు రోడ్లు, పార్కులు, కూడళ్లు, చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు తమ ప్రాంతాల్లో డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న అంశాన్ని స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో రైలు అంశంపై స్టడీ చేయడంతో పాటు మూసీ డెవలప్మెంట్ పై కూడా శ్రద్ధ పెట్టారు. అటు సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు, మురుగునీటి శుద్ధీకరణ, సీవేజ్ డెవలప్మెంట్ అంశాలపై దృష్టి పెట్టారు. వీటన్నింటిపై సమగ్ర నివేదికను రూపొందించే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ అధికారులు.